తాజా అంశం చూస్తున్నాం. కృష్ణా జల వివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు వెల్లడించింది. అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకున్నాం. రఘువర్ధన్, కృష్ణా జల వివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పుకు సంబంధించి వివరాలేంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించిన విచారణ అంశం ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో నడుస్తుంది. ఇందుకు సంబంధించి వాళ్ళ ట్రిబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. మొదట అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై విచారణ చేయనున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి విచారణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. ఇదే సమయంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల కంటే ముందు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాలు ఇప్పటికే ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇవాళ తీర్పు ఇచ్చింది. రెండు అంశాల్లోనూ సెక్షన్ 89 ప్రకారం, సెక్షన్ 3 ప్రకారం కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉన్నప్పటికీ కూడా మొదటగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన 811 టీఎంసీలో ఏ రాష్ట్రం వాటా ఎంత తేల్చాలనేది ముఖ్యమని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగా మొదటగా సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రాల కేటాయింపులపై వాదనలు వింటామని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన వాదనలు విననున్నట్లు కూడా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఆ తర్వాతే ప్రాజెక్టుల వారి కేటాయింపుల అంశంపై వాదనలు వింటామని ట్రైబ్యునల్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. శర్మ, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? ఇరు రాష్ట్రాలు కూడా ట్రైబ్యునల్ ముందు ఇప్పటికే రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి మొదట వాదనలు వినాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వాటా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇందుకు సంబంధించి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇక తదుపరి ట్రైబ్యునల్ ముందు రెండు రాష్ట్రాల అధికారులు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. శర్మ, ఏమిటి అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఏమైనా తెలియజేసిందా? అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించి కృష్ణా జిల్లాల్లో వాటా తేల్చాల్సి ఉంటుంది. ఈ అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసి తెలంగాణ మాత్రం దానికి కొనసాగింపుగానే విచారణ జరగాలని కోరింది. ప్రస్తుతం ఇక ట్రైబ్యునల్ ఇవాళ తీర్పుతో తదుపరి కార్యాచరణకు సంబంధించి స్పష్టంగా 811 టీఎంసీలో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత తేల్చేందుకే మొదటగా ట్రైబ్యునల్ వాదన విననుంది. శర్మ, రఘువర్ధన్, ఇది మధ్యంతర ఉత్తర్వుగా భావించాలా? అంటే దీనిపై మళ్లీ అప్పీల్ ఏమైనా ఉంటుందా? కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ సంబంధించి ప్రస్తుతం ఈ వివాదాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు ఎంతవరకు ఉండాలి, ప్రాజెక్టుల వారీగా చేయాలా, ఏం చేయాలని సంబంధించిన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు. ఈ ట్రిబ్యునల్ సంబంధించి తదుపరి రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైతే అప్పీల్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్.